నక్టి న్యూస్ ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కర్నూలులో లాయర్ల ఆందోళన 3వ రోజు కొనసాగింది. 4th టౌన్ సిఐ విక్రమసింహను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ కార్యాలయం నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. విధులను దుర్వినియోగం చేసిన సిఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్కు వినతి పత్రం ఇచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కర్నూలులో న్యాయవాది పవన్ పై 4th టౌన్ సిఐ దాడి చేసిన నేపథ్యంలో న్యాయవాదుల నిరసన కొనసాగుతోంది. అయితే 2 రోజుల క్రితం 48 గంటల గడువు పెట్టినటువంటి ఎస్పీ కార్యాలయం ఈరోజు మరి ఒకసారి న్యాయవాదులు వెళ్ళి రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. అసలు ఈ యొక్క సంఘటన మీద ఎస్పీ ఏమంటున్నారనేది తెలుసుకుందాం. సీనియర్ న్యాయవాది కపిలేశ్వరరావు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు బార్ అసోసియేషన్ తరఫున మళ్ళీ ఈరోజు ఎస్పీని కలిశారు. అసలు ఏమంటున్నారు, సంఘటన మొత్తాన్ని ఆయన ఏ విధంగా చూస్తున్నారు? ఇవాళ న్యాయవాది పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేది అది ఒక న్యాయవాది యొక్క హక్కు. ఎవరికైతే అన్యాయం జరుగుతున్నదో ఆ అన్యాయం జరిగినటువంటి వాళ్ళ తరఫున వెళ్ళి మాట్లాడడం అనేది సహజంగా జరిగేటువంటి విషయం. ఆ విధంగా స్టేషన్కి వెళ్ళి ఒక న్యాయవాది వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు దౌర్జన్యంగా ఆయనని రూములో వేసి బ్రూటల్గా కొట్టడం అనేది ఇది ఎక్కడా చూడనటువంటి విషయం. ఒక పోలీస్ అధికారి చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మూలకంగా సమాజానికి పోలీసు వారు ఏమి మెసేజ్ ఇస్తున్నారు అనేది ఒక ప్రశ్నార్థకం. ఇవాళ ఒక న్యాయవాదిని కొట్టారు, సామాన్య ప్రజల్ని కొట్టరు అనే దానికి ఇక్కడెక్కడ కూడా కనిపించటం లేదు స్పష్టంగా. అదేవిధంగా ఇవాళ న్యాయవాది ఏదైతే చేస్తున్నాడో అది తప్ప నిజమా ఏంటి అనేది దాన్ని చూడాల్సింది కూడా పోలీసు వాళ్ళే. అయితే పోలీసు వాళ్ళే ఇవాళ చట్టాన్ని చేతిలోకి తీసుకొని తమ ఇష్టం వచ్చినట్టు ఒక న్యాయవాదిని కొట్టినట్టయితే సామాన్య ప్రజానీకానికి ఈ రాష్ట్రంలో రక్షణ ఎక్కడున్నదని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం. ఇవాళ ఇంతమంది న్యాయవాదులు వెళ్ళి ఎస్పీ గారికి ఇవాళ మెమరడం జరిగింది. మాకు జరిగినటువంటి న్యాయవాదులకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పడం జరిగింది. ఇవాళ ఇమీడియట్గా ఎస్పీ గారు ఇమీడియట్గా సుయోమోటో కింద తీసుకుని కూడా ఇవాళ స్పందించవచ్చు. మేము ఇచ్చిన అర్జీ మీద కూడా ఇవాళ స్పందించవచ్చు. కాబట్టి ఎస్పీ గారిని మేము ఒకటే కోరుతున్నాం, వారు కూడా మేము విచారణ చేస్తాము, ఆ యాక్షన్ తీసుకుంటాము అని అంటున్నారే కానీ ఇమ్మీడియట్ స్పందన ఇవాళ ఎస్పీ గారిలో కనిపిస్తలేదు. కాబట్టి ఇమ్మీడియట్గా స్పందన రావాలని చెప్పేసి మేమంతా కూడా కోరుకోవడం జరుగుతున్నది. అయితే 2 రోజుల నుంచి జరుగుతున్న నేపథ్యంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదే అడ్వకేట్ మీద 4th టౌన్లో మళ్ళీ కొత్తగా కేసు నమోదైంది. దీన్ని ఎలా చూస్తారు? ఇది ఒక కక్షతో ఇవాళ ఆ వ్యక్తి మీద ఎవరైతే న్యాయవాది ఉన్నాడో ఆ వ్యక్తి మీద మళ్ళీ కేసు కట్టడం అనేది చాలా అన్యాయం, దౌర్జన్యమైనటువంటిది. ఇవాళ చట్టం తమ చేతుల్లోకి తీసుకోవడం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. కాబట్టి తప్పనిసరిగా ఆ కేసు ఏదైతుందో దాన్ని వెంటనే ఇమీడియట్గా పోలీసు వాళ్ళు విచారణ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మీ యొక్క నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయా? ఎక్కడ ఎండ్ పడబోతుంది? 4th టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారి మీద అక్కడ మిగతా ఎవరైతే ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడి ఉన్నారో వాళ్ళందరి మీద చర్య తీసుకునేంత వరకు కూడా ఈ యొక్క యాక్షన్ ఇట్లే కంటిన్యూ అవుతుందని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం. ఇది పూర్తి స్థాయిలో ఒక న్యాయవాదిని పోలీస్ స్టేషన్లో కొట్టడం అన్నది క్షమించడానికి నేరం. దీని మీద తక్షణమే జిల్లా ఎస్పీ స్పందించాలి, బాధ్యులైన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి. శ్రీకాకుళంలో వ్యాపించిన డయేరియా